रना रना रनु रे नजरिया लागे नहीं कहीं ओ సో డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మా ఫేసులు చూపించే పొజిషన్లో లేం కాబట్టి ఫేస్ చూపించలేదు. ప్రస్తుతం మన ఇంటి పరిస్థితి ఎలా ఉందో బిఫోర్ డెకరేషన్. అదో పాస్ అయ్యారు కదా మీ ఇంటి అమ్మాయికి. అమ్మ కూడా వచ్చారు ఊరు నుండి వినాయక చవితి కోసం. మా పాప పడుకోందనమాట. సో చూడండి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఇలా ఉంది. సో వినాయకుడిని ఇక్కడ పెట్టబోతున్నాం. ఇల్లు మొత్తం అదో అక్క మాకు ఇది చేస్తున్నారు, డెకరేషన్ చేస్తున్నారు. సో డెకరేషన్ అంతా రంగోలీ చేస్తున్నారు అన్నమాట. ఇంటి పరిస్థితి ఇలా ఉందన్నమాట. మొత్తం చిందరబందర అయిపోయింది. కానీ డెకరేషన్ అంతా అయిన తర్వాత అండ్ మా డెకరేషన్ కూడా ఎలా అవుతుందో ప్రిపరేషన్, వినాయకుడిని పుచ్చుకోవడానికి ప్రిపరేషన్ చూడండి. మొత్తం ఎవరు వచ్చారు అని చెప్పి వెళ్ళిపోతున్నాను అనమాట. ఐఎమ్ హ్యాపీ. నేను కెమెరా అనుకున్నాను కాబట్టి. కండిషన్ ఇక్కడ నుండి ఈ లెవెల్ నుండి ఇక్కడ వరకైందనమాట. దిష్ ఏం చేస్తారండి? మీరు చేయాల్సిన పనిని నేను చేస్తాను. ఓహో వేసేసారు బాగా వేసేసారు. ప్రస్తుతానికైతే ఇంతవరకు అయిందనమాట. హలో హాయ్ హ్యాపీ శుభాకాంక్షలు. అందరికి గట్టిగా చెప్పాలి, నువ్వు మింగేస్తున్నావు. సో వన్ మోర్ హీరో వచ్చారనమాట మా ఇంటికి. హీరో సో తనది కూడా కొత్త సీరియల్ స్టార్ట్ అయింది. చూడండి పేరు చెప్పు. అమ్మకు ప్రేమతో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప వచ్చేసింది రోయ్. గణపతి బప్ప వచ్చేసారు ఇంటికి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇంకా ఫేస్ చూపించలేము ఎందుకంటే తెలుసు కదా, ఇంకా పూజ అవ్వాలి కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ప్రతిష్టాపన చేసిన తర్వాత అందరికీ చూపిస్తాం. గణపతి బప్ప మోరియా. रना
नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं ओ नजरिया దాని మీద కుంకుమ గుట్టు కూడా పెట్టి చిన్న పుస్తకము గ్లాసులో నీళ్ళలో ఉంచి గ్లాసులు చేతితో మూసి పెట్టాలి. తదుపరిరాయ మరొకం పూజయామి ఓం హేరంబాయ సింధురారపత్రం పూజయామి ఓం సూర్యకర్మాయ జాతీపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ గణపతిపత్రం పూజయామి ఓం ఫైనలీ ఫుడ్ అయింది. ఓకే ఫుడ్ ఓకే ఆంటీ నైస్
ఓకే ఫుడ్ ఓకే నా కడుపు నిండిపోయింది. ఓకే సో ఇప్పుడు ఇద్దరు వెయిటింగ్ అన్నారు. ఎందుకో గ్రడ్జ్ తీసుకునే వెయిట్ చేస్తారు ఇద్దరు. ఆల్ ఫుడ్ రెడీ గోస్ట్ మై మదర్. అదండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేశారు. ఇది ఏమంటారు ట్రైలర్ మాత్రమే. జై మాతాజీ. జై మాతాజీ. బాగా ఇంకా తినలేదు, దానికి రివ్యూ ఇవ్వట్లేదు అనమాట. నేను చాలాసార్లు తినేసాను కాబట్టి నాకు తెలుసు మా అమ్మ టేస్ట్ అంతా ఎట్లెట్ ఉంటుందని చెప్పేసి. కానీ మా అమ్మది సాంబారు రసం పర్ఫెక్ట్ స్పెషల్ ఉంటుంది అంట. దేనికన్నా మటర్ స్పెషల్. అండ్ రెగ్యులర్గా నేను వీకెండ్స్ వెళ్తాం కదా, ఆంటీ స్పెషల్స్ కూడా బీవచ్చం ఉంటాయి అనమాట. అమ్మ మామూలు చేయదు ఆంటీ ఫుల్ వెజ్ స్పెషల్స్ బీవచ్చం చేస్తారనమాట. ఆంటీ కూడా స్పెషల్స్. ఆంటీ ఇది పేషెంట్గా, మా అమ్మ ఎట్లా పేషెంట్గా చేస్తారో ఆంటీ అంత పేషెంట్గా చేస్తారనమాట. ఆర్ షుడ్ బి రోల్ అనమాట. కానీ ఇక్కడ ఆర్ లేదు కదా, రోల్ కాలేదు. సో ఇప్పుడు నేను తినబోతున్నాము. నేను తింటామో తెలియదు. తాగుతా వందను లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పాం కదా, కీర్తి కింద పడితే ఇంజక్షన్ వేయించారు. అదే వీళ్ళిద్దరే అనమాట. దీపిక అనమాట. సో వీళ్ళు ఏం పాలసీ అంటే మాకు కష్టం అయితే వాళ్ళు వస్తారు అనమాట. వాళ్ళ కష్టం ఫోన్ చేయాలి. కదా మా ఇంటి గడప ఈ రోజు మా సెలబ్రేషన్ ఎలా జరిగింది అని అన్ని చూసారు కదా. చాలా కొంచెం అంటే మంచిగా చేయడానికి ట్రై చేసాము. మాకు ఎంత అయినా అంత ట్రై చేసాం అనమాట. బట్ ఇది నా మెయిన్ ఇద్దరు కాదులే, కానీ ఇదిగో మిడిల్లో ఒకడు ఉన్నాడు చూడండి, నా తమ్ముడు. సో తను వచ్చిన దానికి అది ఎంత హెల్ప్ అయిందంటే నేను చెప్పలేకపోతున్నాను. మేబీ దేవుడికి తెలుసు. అప్పటి నుంచి 2019 నుంచి మంచి చూడు స్టార్ట్ అయిన రోజు గుర్తులేవా? అంటే ఎప్పటి నుంచో గుర్తులేదు. 3-4 ఇయర్స్ మంచి చూడు 2019లో. అప్పుడు స్టార్టింగ్ నాకు అసిస్టెంట్ గా వచ్చి ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు అనమాట, ఆర్టిస్ట్ కూడా. అండ్ నా తమ్ముడు సీరియల్ కూడా వస్తుంది. ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. సో ఉదయ్ నీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీ సీరియల్ మంచిగా జరగాలి. ఈ వినాయకుడు ఈసారి చాలా మంచిగా రెడీ చేశాను కాబట్టి దేవుడు నీ మీద కొంచెం కృప చూపిస్తాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. చూసారు కదా అన్ని ఇలా జరిగింది మా గణప సెలబ్రేషన్. అంత క్లోజ్ అయిన తర్వాత ఎవరు తెలుసా? ఇక్కడ ఎవరున్నారు తెలుసా? అమ్మోరు తల్లి. మా గణేష మా ఇంట్లో మా గణేష పండుగ ఇలా జరిగింది అన్నమాట. చెప్పండి. గణపతి బప్ప మోరియా. సో యాక్చువల్గా ఈవినింగ్ అంటూ మార్నింగ్ నుంచి ఒక రేంజ్ ఫెస్టివల్ అయితే ఈవినింగ్ అనమాట ఇంకొక రేంజ్ అనమాట. సో పొద్దున్న నుంచి పరిగెత్తే స్పీడ్ ఒక స్పీడ్ అయితే ఈవినింగ్
పాప పరిగెత్తింది, సీడైతే ఒక రేంజ్ పరిగెత్తింది. అదే ఇంటికి అందరూ Guest అందరూ. గెస్ట్ అందరూ వచ్చారు, అంటే మా కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చారనమాట. సో అందరినీ చూసుకోవాలి, ప్రసాదం అది ఇది అంటే కొన్ని వీడియోస్ చేయలేకపోయాం బికాజ్ మర్చిపోయాము అందరూ. సో ఎనీవేస్ బట్ సో హ్యాపీ అనమాట యాక్చువల్లీ. అండ్ మేము యాక్చువల్గా ఏదో మామూలుగా చేసుకుందాం అనుకున్నాం అంతే సెకండ్ ఇయర్, బట్ కానీ ఈసారి బీభత్సమైన గ్రాండ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మా అమ్మ బెంగళూరు నుంచి వచ్చారు అండ్ శరణ్య వచ్చింది. అండ్ తర్వాత లాస్ట్ టైం మా బుజ్జి గణపని ఈసారి ఇంకొద్దిగా సూపర్ గణపగా చేసి ఈ కైండ్ ఆఫ్ కొద్దిగా డెకరేషన్ ఐడియాస్ అంతా పాప గారు ఇచ్చారనమాట చేయాలి అని చెప్పి. చేసిందంతా మా వాళ్ళు కాబట్టి ఇంకా వంట అంటూ ఆల్రెడీ మీరు వీడియోలు చూసారు కాబట్టి మా అమ్మ ఎక్స్పర్ట్ ఇంజనీర్. ఈ పక్క 4 గేసిన ఇంకొకటి అంటే ఇక్కడ అంత పెద్ద పెద్ద గిన్నెలు లేవు కాబట్టి పాప అమ్మ కష్టం. సో అందరూ వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. మాకు ఎంతవరకు వాళ్ళని తృప్తిగా ఉండడానికి ఎంతవరకు మా చేతుల నుంచి అవుతుందో అంతవరకు మేము ట్రై అనమాట. సో ఇలా జరుపుకున్నాం మా గణపతి పండగ, గణేష పండగని. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు అనేది ప్లీజ్ కమెంట్లో పెట్టండి. పెట్టదని తెలుసు, ప్లీజ్ ఈసారి పెట్టండి. సో ఏదైనా మీరు చేస్తున్నప్పుడు ఆల్రెడీ వీడియో చూస్తారు, ఏదైనా మేము తప్పుగా ఏమైనా చేస్తుంటే కమెంట్లో పెట్టండి. నెక్స్ట్ టైం అది జరగకుండా మేము చూసుకుంటాము. అండ్ ఈ గణేష వినాయకుడు మీ ఫ్యామిలీకి అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ మీకు ఇచ్చి మిమ్మల్ని హ్యాపీగా ఉండాలని వినాయకుడు మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారని నేను అనుకుంటున్నాను. ఉండాలని కూడా మా గట్టి కోరిక అన్నమాట. అలాగే మీతో పాటు మమ్మల్ని కూడా బాగా చూసుకోవాలి. తొందరగా మా వినాయకుడు హెయిర్ వచ్చేలాగా చూడండి నేను కూడా కోరుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ అయినంత వరకు ఇంకా గ్రాండ్ గా చేయడానికి అంతా మాకు ఆ ఒక ఏమంటారు బలం ఇవ్వాలని వినాయకుడిని మనస్ఫూర్తి. నెక్స్ట్ టైం మా వినాయకుడిని మా సొంత ఇంట్లో చేసుకోవాలని అని దేవుణ్ణి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ కంతా మా సొంత ఇల్లు వచ్చేలాగా చేయి. ఆ సొంత ఇంట్లో ఫస్ట్ టైం మళ్ళీ కాలు పెట్టి అండ్ ఈ ఇయర్ పాపు ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది. ఆ ప్రాజెక్ట్ కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పేసి మా బొజ్జ గణపతిని వేడుకుంటున్నాం అనమాట. సో గణపతిని వేడుకున్నట్టే మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించి ప్రోత్సహించండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హ్యాపీ గణేష చతుర్థి.